అందరికీ హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తుర్రు? నేనైతే ఇంకా పూరీ కోసం అయితే కర్రీ చేస్తున్నానమాట. ఇంకా ఇక్కడైతే పూరీ కర్రీ అయితే ఇట్లనే చేస్తారు, మంచిగా ఉంటుంది టేస్టీగా. అదే చేస్తున్నానమాట. ఇంటికి వచ్చి చుట్టాలు వచ్చిరనమాట ఫ్రైడే ఈవినింగ్. ఇక ఫ్రైడే నుంచి అసలు నేను వీడియోసే పెట్టలేదు. ఇంకా చాలా పని ఫ్రెండ్స్. ఇంకా వంట, టిఫిను, ఇంకా అన్నీ చేసేసరికి అసలు ఫోన్ వైపు కూడా పోలేదనమాట ఈ 2 డేస్. ఇంకా ఈ వంటలు చేసేది ఇంకా అన్నీ బిజీ అనమాట. నేనే చేయాలన్నమాట ఇంట్లో. ఇంకా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు మనమే చేసుకోవాలి కదా. ఇంకా అస్సలు పని అనేది అయితే ఇక నాకు పక్కకు తిప్పి చూసుకోవడానికి కూడా లేదనమాట. అంత బిజీ అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే. ఇంక ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినా అనమాట. ఇంకా ఇప్పుడే వేయరు చుట్టాలు. ఇంకా వాళ్ళకి పొద్దున వెళ్తామంటే టిఫిన్ అయితే పూరికి వచ్చి చేస్తున్నాను అనమాట మంచిగా. ఇక ఉల్లిగడ్డలు, టమాటాలు అయితే మంచిగా వాడ్చిన, పచ్చిమిరపకాయలు కూడా వేసిన అనమాట మంచిగా. దీన్ని మొత్తం పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఆలుగడ్డలు అయితే మంచిగా ఉడకబెట్టి పెట్టుకున్నా. ఈ కర్రీ అయితే పూరికి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చేసుకోండి ఒకసారి, బాగుంటుంది. ఇంకా అల్లం అయితే కొంచెం వేసిన. ఇది కూడా మొత్తం కలిపేసి మంచిగా బాగా మగ్గనియాలన్నమాట. బాగా మగ్గుతేనే కూరకు వచ్చేసి టేస్ట్ అనమాట. పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, కానీ ఇంకా మా పిల్లలు పచ్చిమిర్చి తగిలితే ఊకే ఏరుతారనమాట. అందుకనేసి నేను ఎండు కారంతోనే చేద్దామని ఒక పచ్చిమిర్చి వేసిన. అట్లనే ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు మంచిగా పొట్టు తీసేసి మంచిగా కొంచెం పెద్ద సైజులోనే ఉంచి మొత్తం మంచిగా ఇది వాడ్చినాం కదా, దీంట్లో వేయాలన్నమాట పోపులా. ఆ తర్వాత ఇంకొక 3-4 మంచిగా ఆలుగడ్డలు ఉంటాయి, అవి కూడా ఇట్లా మెత్తగా మంచిగా ఇట్లా మెత్తగా పిసికేసి వేయాలన్నమాట మంచిగా. ఇది టేస్ట్గా ఉంటుందండి. మనకి శనగపిండి వేయకపోయినా కూర ఎట్లా చిక్కగా వస్తుందో అట్లా వస్తుంది అనమాట. ఇంకొక 4 మంచిగా ఇట్లా ఆలుగడ్డలు అయితే మంచిగా మొత్తం పేస్ట్ లాగా చేసి చేతితోనే ఒత్తేయాలి. మిగతా ఆలుగడ్డలు మొత్తం ఇట్లా వేసేయాలన్నమాట మంచిగా. మనకి ఎంత సైజులో కావాలో అంత సైజు ఉంచుకోవాలన్నమాట. ఇంకా దీన్ని వచ్చేసి వాటర్ పోసేసి మంచిగా ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. పూరి పిండి అయితే అర్ధగంటకు ముందే నానబెట్టిన మంచిగా చక్కెర, ఉప్పేసి కొంచెం చక్కెర వేసుకుంటే బాగుంటుంది. ఇక ఇట్లా అనమాట. ఇంకా కర్రీ అయితే మంచిగా మగ్గిందనమాట వాటర్ పోసినాక. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన. చూసిరా ఇంకా దగ్గరికి వస్తుంది, మంచిగా ఉంటుంది. పూరికి ఇట్లా ఉంటేనే బాగుంటుంది అనమాట. తినేటప్పుడు ఆలుగడ్డలు తగులుతుంటే మంచిగా మనం పేస్ట్ చేసి వేసుకున్నాక ఆలుగడ్డలు, అది కూడా మంచిగా ఈ కూరలో కలిసి చిక్కగా వచ్చిందనమాట. టేస్ట్ అయితే అదిరిపోద్దండి మంచిగా. ఈ కర్రీ వచ్చేసి బాగుంటుంది అనమాట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.